దేశ రాజధాని ఢిల్లీలో ఫ్లరిస్టే హోటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనకు భవన నిర్మాణంలో జరిగిన లోపాలే ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. సహాయక చర్యల సమయంలో రెస్క్యూ సిబ్బంది గమనించిన లోపాలను చీఫ్ ఫైర్ ఆఫీసర్ సీఈఎఫ్ఓ ఏకే మాలిక్ మీడియాకు వెల్లడించారు. భవనం నిర్మాణం శైలి వల్లే లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారని చెప్పారు. భవనంలోని కిటికీలన్నింటినీ పూర్తిగా శాశ్వతంగా మూసివేసినట్లు గుర్తించామని తెలిపారు. ఇలాంటి భవనాల్లో ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి కేవలం కొద్ది సెకన్లు లేదా నిమిషాల సమయం మాత్రమే ఉంటుందని, కిటికీలు పూర్తిగా సీల్ చేసి ఉండటం వల్ల బాధితులు రాలేకపోయారని మాలిక్ పేర్కొన్నారు. మంటలు ముందుగా గ్రౌండ్ ఫ్లోర్లోనే అంటుకోవడం మరో ప్రధాన కారణమన్నారు. దీంతో పై అంతస్తుల్లో ఉన్నవారు కిందకి వచ్చి తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని మాలిక్ వివరించారు. గ్రౌండ్ +5 అంతస్తుల భవన నిర్మాణ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 2 మెట్ల మార్గాలు ఉండాలని, కానీ ఈ భవనంలో ఆ నిబంధనను పాటించలేదని మాలిక్ వెల్లడించారు.